Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. దీని పేరు లోయిపల్లి. ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. కోమింగిల్లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్పించుకున్నారు. అంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరు అని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు సమస్యగా ఉంది. వెళ్ళి అవన్నీ చదువుకుంటున్నాము. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు మాకు. ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు. ఆయన వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టేసిరు. తుపాకి తీసుకుని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ పడిపోయా నేను. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. బ్లడ్ కారుతూనే ఉంది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు? తిరుమలగిరిలో ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఐ డాక్టర్ మీకు తెలియకుండానే అంటే మీరు రాసిన ఉత్తరాలను ఆయనే ఆన్సర్ ఇస్తూ మీకు పక్కదో పట్టించాడు. ఫీవర్ వస్తే నేను వేరే అన్నకు చెప్పినంటే ఇట్లా ఫీవర్ వచ్చింది, పరిస్థితికి ఇది అన్న ఏం చేసిండు, అక్కడ పట్టేసుకున్నారు పోలీసులు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. దీని పేరు లోయిపల్లి. లోయిపల్లి అనగానే గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇటువైపు నుంచి రాచకొండ దళం కానీ లేదా నల్లమల వెళ్ళాలంటే లోయిపల్లి గ్రామంలో షెల్టర్ తీసుకునేవారు అనేది అప్పట్లో వార్తలు. సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ దళం కానీ ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఈ గ్రామస్తులు వాళ్ళకి ఆదరించేవారు. దాంతో ఇక్కడ బాగా పట్టుండేది. ఆ ప్రభావంతో ఈ గ్రామం నుంచి చాలామంది అడవులకు వెళ్ళి వాళ్ళు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఆ విధంగా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి జనజీవన సంస్థలు కలిసిన వారు కొందరైతే మరికొందరు పోలీసులు అరెస్ట్ చేసి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. బూడిద అనురాధ లోయిపల్లి అనగానే అప్పట్లో 2006 వరకు పోలీసుల కంటి మీద కునుకు లేకుండా ఉండేది. ఈ చుట్టుపక్కల ఏ యాక్షన్ జరిగినా ఆమె ప్రధానంగా కనిపించేది. దాంతో అప్పట్లో పోలీసులు ఎక్కువగా ఆమె కోసం, ఆమె లేకపోతే వాళ్ళ అమ్మగారిని చిత్రహింసలు పెట్టేవారు అనేది పేపర్లో వార్తలు వచ్చేవి. బూడిద అనురాధ లోయిపల్లిలో దొరల ప్రభావం లేకపోయినా ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆమె అరెస్ట్ అయిన తర్వాత కూడా మరొకసారి వాళ్ళ పార్టీతో అజ్ఞాతలు వెళ్ళడం, రెండోసారి అరెస్ట్ అవ్వడం, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ప్రస్తుతం ఆమె జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని అక్కడ తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బూడిద అనురాధ అలియాస్ పద్మక్క అలియాస్ రమక్క చాలా పేర్లు ఉన్నట్లు. అక్క 2006లో మీరు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లోయిపల్లి రావడానికి భయంకరమైన వాతావరణం. ఎందుకంటే రోడ్లు ఉండేవి కావు, నెక్స్ట్ మీ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు, మరోవైపు పోలీసుల ఒక తనిఖీలు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, రోడ్లు పడ్డాయి, డెవలప్మెంట్ కూడా వచ్చింది. అంటే అప్పట్లో పార్టీ ప్రభావంతో ప్రభుత్వం కిందకు వచ్చింది అనుకోవాలా, లేదు పార్టీ పూర్తిగా తగ్గింది కాబట్టి డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలి. అంటే సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి, చాలా బాగా చక్కగా కనిపిస్తుంది. అయితే లోయిపల్లి అనగానే ఒకప్పుడు మీకు సానుభూతి పరులు పార్టీ ప్రభావం ఉండేది. కానీ దొరల రాజ్యం కానీ దొరల ప్రభావం కానీ పెత్తందారుల ప్రభావం లేని ఈ గ్రామం ఇక్కడి నుంచి చాలామంది ఎందుకు వెళ్ళారు పార్టీలోకి, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, మీరు వెళ్ళిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి, బయటకు వచ్చాక ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు చెప్పండి. అప్పుడు ప్రభావం ఏం లేదు అనుకో,
కానీ మా నాన్నకున్న ఏంటంటే రజాకార్ల పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, అప్పట్లో మా నాన్నకు అది ఉండేది. మా నాన్నకు నాన్న పేరు ఏం పేరు? బూడిది వెంకయ్య. అయితే ఆయనకున్నటువంటి ప్రభావమే కావచ్చు, ఇంకొన్ని ఏంటంటే మాకు టీవీలో ఇంకా వేరే ఏమి కూడా ఏం లేకపోయేది. ఒక పొలిటికల్గా నేను ఏదో చేయాలని కూడా ఆలోచన అట్లే, ఆ వయసు కాదు కానీ అట్లా ఉండకపోయేది. ఇక మా నాన్న వల్ల కొంచెం నాకు అటు పోవాలనే ఆలోచన ఉండేది. అప్పుడప్పుడు దళం కాడికి తోలుకెళ్తుండేది. దళం వచ్చేది అప్పుడు ఊర్లోకి? వచ్చేది. ఊర్లోకి అని కాదు కానీ ఇక్కడ మా ఏరియాలో ఇక్కడికి వచ్చేది. మీ బాబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్ కదా? మా నాన్నను కలిసేది, మా నాన్న తోలుకపోయేది, మెల్లగా తోలుకపోయేది, వాళ్ళు వెతుకునేది, వాళ్ళు తినబెట్టేది. కొంచెం అట్లా వాళ్ళని చూస్తుంటే నాకు బాగా ఆదాయితుండే. దానివల్ల నేను వెళ్ళిన తర్వాత మా నాన్నకి ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అయ్యావు మళ్ళీ? ఫస్ట్ నేను ఎక్కడంటే అక్కడ గుట్ట ఉంటుంది, ఎక్కడ మన ఎల్లికొండ అని అక్కడ ఏరియా ఉంటుంది. మా నాన్న అక్కడికి తీసుకుపోయాడు. నన్ను ఒక్కదాని కాదు, మా పెద్దనాయన కొడుకులు, మా బాబాయ్ కొడుకులు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని నైట్ 12-1 గంటల దాకా వాళ్ళు నన్ను బాగా ఆడిపించుకునేది. ఇక తర్వాత అప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు ఒక 16 ఏండ్లు అట్లా ఉన్నది. అంటే ఆ వయసుకు కూడా సరిపోదు, నీ వయసు సరిపోదు అని చెప్పి 1 సంవత్సరం ఇక్కడే వదిలేసిపోయారు. నేను వస్తా అంటే కూడా వాళ్ళు వినకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరానికి వచ్చి తోలుకెళ్ళారు. అంటే నేను వస్తా అంటేనే వాళ్ళు తీసుకెళ్ళారు. మా నాన్నకు కూడా ఏం తెలియదు నేను పోతా అనే విషయం, ఆయనకేం తెలియదు. కాకపోతే నన్ను అప్పుడప్పుడు తీసుకుపోయేది, మాట్లాడిపించేది, మళ్ళీ తోలుకొచ్చేది, అట్లా ఉండేది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె ఉండే, వాళ్ళు నీల మల్లమ్మ అని ఉండే, గౌరోళ్ళు. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఒక గామ్లో అయినా లవ్ చేసినట్ట. అంతకుముందే మ్యారేజ్ కాకముందే ఆమెను మ్యారేజ్ అయిన ఆమెను తోలుకొచ్చుకొని ఆమెను ఆగం చేసిండు. ఆగం చేసి చంపేసిండు ఆమెను చంపేసిరు. కిరసన పోసి చంపేసిరు. వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో కురుమలు. దానివల్ల మా క్యాస్ట్ కాదని వాళ్ళ ఇంట్లోకి రానియలేదు. అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నారు కొద్ది రోజులు. తర్వాతకి ఏమైందో వాళ్ళ మధ్యలో గొడవలు, ఆమెను మర్డర్ చేసేసిండు. మర్డర్ అంటే కిరసనాయలు పోసి చంపేసిండు. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ చనిపోయింది. అంతా ఊరు జనాలంతా వన్ చంపేయాలి అది అని చెప్పి ఊర్లో బాగా అదైంది. అదైనప్పుడు అంతకుముందే ఒకసారి ఏమో ఏమైనా బాగా టార్చర్ పెట్టిండు. నైట్ పూట ఈ ఏరియాలో ఎన్ని బావులు ఉన్నాయి అన్ని బావులకు తిరిగింది ఆమె గోడు చెప్పుకోలేకుండా. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంటోళ్ళు సేదరించేవాళ్ళు కాదు, ప్లస్ వాళ్ళ అమ్మోళ్ళు దగ్గరికి తీసేవాళ్ళు కాదు, వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తోని. దానివల్ల ఆమె బాగా టార్చర్ అనుభవించింది. దానికోసం అని చెప్పి ఈమె ఏం చేసిందంటే వీళ్ళు ఇక్కడే ఎన్నో కలిసిరు నక్సలైట్. వాళ్ళు కలిసినప్పుడు ఆమె ఎట్లనో వాళ్ళకి చెప్పుకుంది ఆమె బాధ. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పుకున్నావు అని చెప్పి ఆమెను ఇంకిత చేసిండు ఆయన. ఇక వాళ్ళకి ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఒక 6 నెలలో ఒక 2 నెలలకో వచ్చి కొట్టిరు. మా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కొట్టిరు. అప్పుడు నేను వెళ్ళలే కానీ అప్పుడు చిన్న ఉన్నా, అక్కడికే తీసుకొచ్చి కొట్టిరు ఆయనను బాగా. కొట్టినాక ఆమెను తీసి అక్కడ పెట్టేసిరు. అది అయిపోయింది. అది అయిపోయిన కొద్ది రోజులకి ఈ కొదాసిపల్లి అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక దొర ఆయన ఉండే, విఠల్ రెడ్డి అని. విఠల్ రెడ్డిని ఇక మరి ఆయన ఒక ఇన్ఫర్మర్ అని చెప్పి మహిళలను అక్కడ టార్చర్ పెట్టి ఎస్సీ మహిళలను ఇట్లా వాడుకుంటుండని చెప్పి ఆ ప్రభావంతో ఆయన ఇల్లు గిన్నె వేల్చేసి ఆయనను కొట్టాలని పోయారు క్యాజువల్గా. ఆయనను కొంచెం కొట్టిరు, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇల్లు వేల్చేసారు. ఇల్లు వేల్చేసినాక ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాగుండే ప్రభావం. అదే టైంలో సరంపేట గుట్టలలో ఒక జాతర జరుగుతుంది, అక్కడ ఒక గుడి ఉండదు. ఆ గుడి కాడ ఒక ఎస్ఐని చంపేశారు. యాక్చువల్గా అదే టైంలో ఇక ఒకటి వెనకంగా ఒకటి అయితేనే ఉన్నాయి. ఇక అదే టైంలో ఇక మేము ఇక్కడ ఇక వెళ్ళిపోయిన ఉంటాం. వేరే వాళ్ళు వచ్చిరు, అంటే నేను వస్తా అని చెప్పి పలానా కాడికి వస్తారని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఈడంగానే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చక్కగా వెళ్ళి అన్నం కూడా తినలేదు. అయితే తీసుకెళ్ళి బాధ్యులు అప్పుడు మీకు? అప్పుడు బాధ్యులు ప్రభాకర్ అని ఉండే, బోనం శ్రీనివాస్ రెడ్డి
అచ్చా. విప్పర్తి విలేజ్, నల్గొండ డిస్టిక్, మునుగోడు మండల్. అయితే ఆయన ఉండే మాకు బాధ్యులు. అదే టైంలో జిల్లా సెక్రటరీగా ధర్మన్న అని ఉండే, ధర్మన్న విజయ్ అక్క. ఓకే, ఇదే దారిలో వెళ్ళారు, ఎక్కడ కలిశారు? ఇదో దారిలో వెళ్ళాక ఆరుట్ల గుట్టలలో అక్కడ ఉన్నది దళం. ఆ అక్క నన్ను ఎక్కడ బండనేవురికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ ఎంత 6 అవుతుంది సాయంత్రం. ఆ ఒక బావి దగ్గర ఉన్నాం ఆమె నేను ఇద్దరం కలిసి. అక్కడికి మా అన్న వచ్చిండు, మా పెద్దనాయన కొడుకు, కొదాసిపల్లి వాళ్ళది విలేజ్, బూడిదొల్లే. అయితే మా పాలొల్లే అన్నట్టు. ఆ అన్నను పంపించారు అక్కడికి. అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళిండు ఆయన, దళం కాడికి తీసుకెళ్ళిండు. అక్కడికి పోయేసరికి 8:30 అట్లా, 7:30, 8:30 చీకటి పడ్డది అక్కడ. అక్కడ పోయినాక దళం అంతా ఉన్నారు. ఇక దళం అంతా ఉన్నారు, వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నన్ను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా తను వచ్చింది, కొద్ది రోజులు ఉంచుకొని పంపిద్దామా, లేకపోతే వయసు చిన్నది కాబట్టి కొంచెం ప్రభావం వేరుంటుంది కదా బయట, దానివల్ల పంపిద్దామా అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నారు. నేను ఓనంటే ఓనని చెప్పి నేను వాళ్ళతో పాటే ఉండిపోయా. ఇక అక్కడ నుండి ఇక దళంలో ఉన్నాయి. ఇక వెళ్తున్న దారిలో అనిపించలేదా, చాలా దూరం నడుచుంటారు, రాత్రి అయితే మీకు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండవు, ఎండ వాన వర్షం అంతా కూడా అడివే, ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోదామని? అట్లేం అనిపించలే. కానీ కొంచెం ఇక మా నాన్న అంటే కొంచెం భయం ఉండేది. మా నాన్న ఏమంటాడో, మా నాన్న తిడతాడేమో, మా అమ్మ ఏడుస్తుందేమో అనే ఒక అది ఉండేది. కానీ నేను ఇంటికి పోవాలని అదేమి ఉండకపోయేది. కొంచెం కాదమ్మా, ఇక్కడ మీకు ఊర్లో దొరల ప్రభావం లేదు ఒకటి. రెండోది, మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు ఎవరి నుంచి కానీ. నాన్నకు ఒకటే భావజాలం ఉంది. సరే, ఆ భావజాలం ప్రభావంతో లోపలికి వెళ్ళారు. ఏం చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఆ టైంలో అయితే ఏం చేయాలి అనే అదైతే నాకు ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఆ వయసు కాదు నాది. మరి ఎప్పుడు వచ్చింది మీకు ఏం చేయాలని? అంటే కొంచెం నేను పెద్దగా అయినాక కొంచెం, అంటే ఒక 18-20 ఏళ్ళు ఆ టైంలో కొంచెం ఇట్లా కొట్టాలి, వీళ్ళని కొడితే ఇట్లుంటుందా అని చెప్పి నాకు రోజు వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు కదా. అంటే కొట్టడం ఒకటే కాదు కదా, పార్టీకి ప్రజల దగ్గర తీసుకోవాలి, ప్రజల రాజకీయ చైతన్యం నింపాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. నాకున్న అప్పట్లో అట్లా అనిపించేది. తర్వాతకి నన్ను కొట్టడానికి ఏమి పరిమితం ఏం చేయలేదు. అయితే నేను ఎక్కువ ఏంటంటే పబ్లిక్నే కలిసేది. వాస్తవానికి ఏంటంటే ఒక లంగ జాకెట్ వేసి గడిపోయి ఒకళ్ళని కలిసి రప్ప అంటే అక్కడికి వెళ్ళేది, గడిపోయి గది తీసుకురప్ప అంటే అక్కడ వెళ్ళేది. అట్లా నేను బాగా వెళ్ళిన. ఎవరికేం తెలియదు, మా ఊర్లో కూడా నేను వెళ్ళా అనే విషయం ఎవరికి తెలియదు. 1 సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అప్పుడు మా పెద్దనాయన కొడుకు చనిపోయిండు, వీరస్వామి అని పాపయ్య, బుడిది పాపయ్య అని ఉండే. ఆయనకి ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి, కానీ మనకు తెలియదు. అయితే ఆయన ఎన్కౌంటర్లో, పసునూరు ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు నా పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరిని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా బిడ్డ అనే విషయము ఈ పబ్లిక్ తెలుసు, అంతేగాని నేను నక్సలైట్లో పోయినా అనే విషయం ఏం తెలియదు. ఆ సంవత్సరం తర్వాత నీ పేరు బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా? మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేది, మా నాన్నని పట్టుకపోయేది, కొట్టేది, మా చెల్లెని పట్టుకపోయి కొట్టేది, ఏడ ఉండరు అని చెప్పి. ఒక 2-3 ఏళ్ళ తర్వాతకి మీ బిడ్డకి ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పి, వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి ఇవన్నీ ఆశ చెప్పేది. చాలా, అంటే మా కుక్కలకే కాదు, నక్సలైట్లో ఎంతమంది పోయారో వాళ్ళ కుటుంబాలను అందరినీ ఒక చర్య తీసుకున్నారు ఆ టైంలో. అంటే వీరందరినీ తీసుకురావాలి, అడవిలోకి వెళ్ళి ఊర్లలో తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లల వాళ్ళు అని చెప్పి ఆ ఎత్తుగడేసారు పోలీసు వాళ్ళు. అట్లా మా నాన్న ఏం భయపడకపోయేది, వెళ్ళి మాట్లాడేది, వచ్చేది. మీరేం చేసేవారు అడవుల్లో అప్పుడు? నేను ఆర్గనైజేషన్ చేశాను. ఎక్కడెక్కడ తిరిగారు? ఈ రాచకొండ ఏరియా మొత్తం తిరిగాను. రాచకొండ ఏరియా మొత్తం తిరిగిన తర్వాతకి నాకు అంటే తర్వాతకి నాకు బయట ఏంటంటే పార్టీ ఏం చేస్తుంది అంటే బయట సంఘాలలో పని చేయిస్తుంది. ఫస్ట్ పని చేయించి వాళ్ళ ప్రభావం ఎట్లుంది, వాళ్ళ తెలివితేటలు ఎట్లా, వాళ్ళు యాక్టివ్ ఉన్నారా, ఏ విధంగా ఉన్నారా, అట్లా డిసైడ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే పార్టీ తీసుకుంటుంది. నా పరిస్థితి అది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ పోయినాక 1 నెలకో 2 నెలలకు నాకు తుపాకీ ఇచ్చిర్రు. ఓ పార్టీ సభ్యత్రాలు నువ్వు అని చెప్పి, ఓ పార్టీ సభ్యత్వం అని చెప్పి మమ్మల్ని
ఈ గువ్వల మహేష్ ఇంకా మా టీం అప్పుడు ఒక 50 మంది రిక్రూట్మెంట్ అయ్యారు అప్పుడు. వాళ్ళందరం ఒకటే బ్యాచ్ అన్నట్టు, కాకపోతే నెలలు తేడా, ఒక 6 నెలలు 3 నెలలు. వీళ్ళంతా ఆమె ఎవరు భూలక్ష్మి ప్రకాశం డిస్ట్రిక్ట్, వాళ్ళంతా మాదంతా ఒకటే బ్యాచ్, కాకపోతే వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు. అట్లుండేది అన్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులు. ఇక అట్లా 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 కొంచెం పార్టీ సభ్యత మన సెల్ నెంబర్ కానీ కొన్ని గ్రామాలను మహిళలను అప్పచెప్పేది. మీరు కొన్ని గ్రామాలు ఇచ్చారు, ఆర్గనైజ్ చేశారు కదా, అప్పట్లో మీరు తిరిగిన ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువ కనిపించాయి గ్రామాల్లో? ఎక్కువ సమస్యలు అంటే ఈ తాగుడుకు బానిసాయి, భార్యలను కొట్టుడు, భూ పోరాటాలు ఉండే కొన్ని ప్రాంతాలలో దొరలు ఉన్నాయి. ఇప్పుడు నాగారం ఉంది, నాగారం ఏరియాలో భూ పోరాటాలు చాలా ఉండే, అక్కడ దొరల ప్రభావం బాగుండేది జనాలకు. అట్లా కొంచెం కార్మికులు ఉండేది, బీడీ కార్మికులని వేధింపులు, కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళని కింది స్థాయి వాళ్ళని వేధించేవాళ్ళు అప్పట్లో. ఇక దానివల్ల కొంచెం అంటే మీరు ఒక గ్రామంకి వెళ్తారు, వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని పార్టీకి చెప్తారు. పార్టీకి చెప్పిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలా చేయాలని చూసేవారా? ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తాం, అక్కడ సమస్యలు మాకు చెప్తారు. చెప్పినప్పుడు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునేటట్టుంటే అక్కడే నిర్ణయం తీసుకొని పరిష్కారం చేస్తాం. ఒకవేళ తీసుకోలేము, ఇది పెద్ద సమస్య మన వల్ల కాదు అనుకున్నప్పుడు పార్టీకి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏమైనా చేసినా చెప్పాలి, చేయకపోయినా ఇక్కడ వచ్చి పలాని విలేజ్కి వెళ్ళినాం, ఈ విషయాలు మాట్లాడినాం, వాళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడారని మళ్ళీ పార్టీకి అయితే అప్పచెప్పాలి అక్కడ జరిగిన సంఘటన మొత్తం. దాన్ని బట్టి మళ్ళీ పార్టీ ఏమన్నా ఒక్కరి నిర్ణయం కాదు, అందరు కూర్చొని మళ్ళీ సమీక్షించి మళ్ళీ గీ సమస్యకి పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరి నిర్ణయంతో మళ్ళీ వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేవారు.